మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలో విశేషించి మనకు ప్రతి సంవత్సరం కూడా పుష్కరములు అని గురుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. అలా మనం ప్రతి సంవత్సరం కూడా ఒక నది పుష్కరాన్ని చేసుకుంటూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా మనం సరస్వతీ నది పుష్కరాలు జరుపుకోబోతున్నాం. ఈ సరస్వతీ నది పుష్కరాలు మనకు మే 15వ తారీఖు నుండి ప్రారంభమవుతాయి. అంటే బృహస్పతి అనగా గురుగ్రహము ఎప్పుడైతే ఒక రాశిలోకి ప్రవేశిస్తుందో ఆ రాశిని బట్టి ఒక నదీ పుష్కరాలు ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం మనకు సరస్వతీ నదీ పుష్కరాలు మే 15వ తారీఖు నుండి ప్రారంభం కానున్నాయి. అయితే అసలు ఈ పుష్కరుడు ఎవరు, అలాగే ఈ సరస్వతీ నది ఎలా ఉద్భవించింది అనేటువంటి రెండు విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. పుష్కరః అంటే పోషయతీతి పుష్కరః అంటారు. అంటే పోషించేటువంటి వారిని పుష్కరుడు అని పేరనమాట. బృహస్పతి ఎలాగైతే ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరం వచ్చునని మనకు తెలుసును. పుష్కరుడు ఎవరు అంటే ఈ సందేహం మనకు పెద్దలు ఇలా నిర్ణయిస్తున్నారట, ఏమని వివరిస్తున్నారట. ఏమని అనగా, పూర్వం తుందిలుడు అనేటువంటి మహర్షి చాలా కాలం శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించాడట. ఆరాధించిన తరువాత ఆయన దయవలన 3.5 కోట్ల పుణ్యతీర్థాలకు రాజువై పుష్కరుడు అనేటువంటి పేరుతో నీవు ప్రసిద్ధి పొందుతావు అని ఆనాడు శ్రీమన్నారాయణుడు వరమిచ్చాడు. అలా అష్టమూర్తులలో ఒకడైన జలమయ మూర్తిలో ప్రవేశించి ఈశ్వరుడయ్యాడు ఈ తుందిలుడు. ఇలా ఉండగా బ్రహ్మగారు తన తపస్సుతో ఈశ్వరుణ్ణి సంతోషింపచేసి అన్ని కోర్కెలు తీర్చే పుష్కరుణ్ణి సృష్టి కార్యం కోసం నాకు ఇవ్వండి అని ప్రార్థించారట. అలా ప్రార్థించగా అలాగే అన్నాడట పరమేశ్వరుడు. జలరూపంలో ఉన్న పుష్కరుణ్ణి తన కమండలంలోకి ఆహ్వానించుకున్నాడు. తన కమండలంలో పెట్టేసుకున్నాడు బ్రహ్మగారు. అలా పెట్టుకొని సృష్టి కార్యాన్ని జరిపిస్తూ ఉండగా కొంతకాలానికి బృహస్పతి బ్రహ్మను మెప్పించి పుష్కరుడు నాకు కావాలి అని అడిగాడట బృహస్పతి. ఇలా అడగ్గా సరే అని బ్రహ్మదేవుడు ఆ పుష్కరుణ్ణి ఇచ్చారు బృహస్పతికి. కానీ పుష్కరుడు బ్రహ్మను వదిలి వెళ్ళనని ఆయనే చెప్పాడు. ఏమాత్రం కూడా ఇష్టపడలేదు బ్రహ్మను వదలడానికి. ఎలాగో అలాగా ఒక ఒప్పందం కుదిరించుకున్నారు. ఏమని అనగా, బృహస్పతి కొత్తగా ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు, మిగతా రోజులలో మధ్యాహ్నం 4 గడియలు మాత్రం పుష్కరుడు బృహస్పతి ఆధీనంలో ఉండాలి. ఈ సమయంలో దేవగణాలందరితో బ్రహ్మ పుష్కరిని అనుసరించాలి అని ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సరస్వతీ నది అలాగా ఇలా ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆయా సంవత్సరములలో ఆయా రాశులను బట్టి మనకు పుష్కరం ఏర్పడుతుంది. ఇలాగా మనకు ఈ సంవత్సరం సరస్వతీ నదికి పుష్కరాలు ఏర్పడాయి. సరస్వతీ నది ఎక్కడ ఉంది, ఎలాగా, అసలు ఎక్కడ ఉద్భవించింది అనే విషయానికి వచ్చినట్లయితే, ఈ సరస్వతీ నది ఎక్కడ ఉంది అనగా, సరస్వతీ నది హిమాలయాలలో శివాలిక్ పర్వత పంక్తులలోని ప్లక్ష ప్రస్రవణ గిరిపై ఉందట. అక్కడ పుట్టిందట. గంగానదికి ముఖ్య ఉపనదిగా ఉన్నట్లు మనకు రామాయణంలో చెప్పబడుతుంది. అలాగే గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు ప్రయాగరాజ్ వద్ద కలిసి ఉండడం చేత దీనికి త్రివేణి సంగమము అని ఒక పేరు కూడా ఉంది. సరస్వతీ నది కురుక్షేత్రంలో అదృశ్యమై పుష్కర తీర్థంలో ప్రత్యక్షమవుతుంది అని మహాభారతంలో చెప్పబడి ఉంది. అలాగే ఋగ్వేదంలో ఈ నది ప్రసక్తి కూడా చాలా వైభవంగా చెప్పబడి ఉంది. అలాగే సరస్వతీ నదికి సరస్వతి అనేటువంటి పేరు కూడా ఉంది అని మన పెద్దలు తెలియజేస్తున్నారు. ఇది చాలా పెద్ద నది అని కూడా మన పెద్దలు చెబుతూ ఉన్నారు.
కానీ ఈ నది పైకి కనిపించకుండా లోపట అంతర్వాహినిగా ఉంటుంది అని కూడా మన పెద్దలు చెప్తున్నారు. అలాంటి గొప్పనైనటువంటి నది ఈ సరస్వతీ నది. ఈ సరస్వతీ నది పుష్కర సరోవరం నుండి బయలుదేరి లూని నదిలో కలిసిపోయి పుష్కర సరస్వతి అనేటువంటి పేరుతో కూడా వ్యవహరింపబడుతూ ఉంది. అంత గొప్పనైనటువంటి ఈ సరస్వతీ నదికి ఈ సంవత్సరం మనం పుష్కర ఉత్సవాలు జరుపుకుంటున్నాం. కనుక అంతా కూడా మే 15వ తారీఖు నుండి మొదలుకొని 12 రోజులు సరస్వతీ పుష్కరాల్లో చాలా వైభవంగా అందరం కలిసి స్నానమాచరిద్దాం. అలాగే ఈ సరస్వతీ నది ఎందుకు లుప్తమైంది, అంటే లుప్త నదిగా అంతర్వాహినిగా ఎందుకు ఉంది అనేటువంటి విషయాన్ని, సరస్వతీ నది అసలు ఎలా ఉద్భవించింది బ్రహ్మగారి దగ్గర నుంచి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకనాడు అసలు ఈ పరమేశ్వరుడు యొక్క విషయాన్ని చూసినట్లయితే శివలింగం యొక్క ఆద్యంతములు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి అని బ్రహ్మ వెళ్ళాడట. వెళ్ళినప్పుడు ఆ బ్రహ్మగారు వెతికి వెతికి తిరిగి అలసిపోయి మళ్ళీ కైలాస పర్వతానికి చేరుకున్నారట. చేరుకున్నప్పుడు ఆ ఆద్యంతములు ఎక్కడ ఉన్నాయి అని కనుక్కోలేక తిరిగి వచ్చినటువంటి బ్రహ్మగారు నేను చూసి వచ్చాను అని అబద్ధం ఆడారట మహేశ్వరుడితో. అలా అబద్ధం ఆడడం చేత కోపించినటువంటి శివుడు నాతో అబద్ధం చెప్పినందువలన నీ వాక్కు అయినటువంటి సరస్వతి నదిగా మారిపోవుగాక అని శపించడం జరిగింది. అలా శపించడం చేత ఆ సరస్వతి నదిగా మారింది అని చెప్పి మనకు బ్రహ్మ వైవర్త పురాణంలో ఒక కథగా చెబుతూ ఉంటారు. అలా బ్రహ్మ సరస్సు వలన పుట్టినది కనుక దీనికి సరస్వతి అని ఈ నదికి పేరు అని చెప్పారు. ఇలాగా బ్రహ్మ వాక్కు నుంచి ఉద్భవించడం చేత ఈ నదికి సరస్వతి అని కూడా పేరు వచ్చిందని మన పెద్దలు చెప్తారు. అలాగే ఇంకొక గొప్ప విషయం కూడా చెప్తారు మన పెద్దలు. ఒకప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి మోసం చేయాలి అని చెప్పి ఒక పన్నాగాన్ని చేశాడు. అప్పుడు సరస్వతిని ప్రార్థించగా ఆ సరస్వతి నది విశ్వామిత్రుడికి ప్రత్యక్షమైంది. అప్పుడు ఆ సరస్వతి నదిని విశ్వామిత్రుల వారు వారి కమండలంలో ఉంచుకొని అక్కడ పెట్టి విశ్వామిత్రుడు వశిష్ఠుల వారిని ఎలాగైనా సరే వధించాలి అని కొన్ని సాధనాలు వెతుకుతున్నటువంటి సమయంలో ఆ సరస్వతి నది ఆ కమండలంలోంచి ఉప్పొంగి వశిష్ఠుల వారిని కనబడకుండా చేస్తుంది. అక్కడికి విశ్వామిత్రుల వారు వచ్చేసరికి వశిష్ఠుల వారు కనబడకపోతే నీ యొక్క ప్రవాహం చేత ఆ వశిష్ఠుల వారు కొట్టుకుపోయారు, అంటే వెళ్ళిపోయారు కనుక నాకు కనబడకుండా అయిపోయారు కనుక నీవు లుప్తమైపోవుగాక, అంటే కనిపించకుండా పోవు కాక అని చెప్పి వారు శపిస్తారు సరస్వతి నది. అందువల్ల ఈ సరస్వతి నది ఎక్కడ కూడా ప్రత్యక్షముగా కనబడదు, అంతర్వాహినిగా ఉంటుంది. ఇది సరస్వతి యొక్క వైభవం. జై శ్రీమన్నారాయణ.